ఐటీడీఏలో పనిచేశాను. హ్మ్. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చేశాను. తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్‌గా చేశాను. హ్మ్. ఆహ్, తిరుమల తిరుపతి దేవస్థానము, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, అవునండి. తర్వాత స్టేట్ హౌసింగ్ కార్పొరేషను, ఇలా మెడికల్ డిపార్ట్మెంట్‌లో 2 పర్యాయాలు, హ్మ్. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ డిపార్ట్మెంటు, ఓకే. ఏపీ ఐఐసీ, హుహు. ఇన్‌క్యాప్ ఇలా అనేక ఉద్యోగాలు చేశాను. హ్మ్. నాకు బాగా సంతృప్తి ఇచ్చినవి 2 ప్రదేశాలని చెప్పుకోవచ్చు. హ్మ్. ఒకటి పార్వతీపురంలో గిరిజనులతో పనిచేసిన 3 సంవత్సరాలు. ఓకే. తర్వాత స్వామివారి సన్నిధిలో 2 సంవత్సరాలు హ్మ్. టీటీడీలో చేయడం. హ్మ్. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా హ్మ్. నా అనుభవాలకి అది చాలా చాలా ఆనందాన్నిచ్చిన సమయం. హ్మ్. చాలా మంచి ప్రజలు ఎంతో నాకు వాళ్ళు ఆదరణ చూపిచ్చారు. హ్మ్. ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసిన అదండి. ఉద్యోగాలండి. అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు మీరు. అవునండి. అంటే అది ఎలా వచ్చింది సార్? ఛాన్స్ ఏమైనా అవకాశం రికమెండేషన్ అలాంటివి ఉంటాయంటారా? అంటే మేమందరం కూడా సర్వీస్‌లో నమ్మేది హ్మ్. స్వామివారి అనుగ్రహం ఉంటేనే అలాంటి పోస్ట్ వస్తుందండి. హ్మ్. నా పేరు ముందు అసలు టీటీడీకి పరిశీలనలోకి వెళ్ళింది హ్మ్. 92, 93 సంవత్సరంలో మొదటిసారి పరిశీలనకు వెళ్ళింది. హ్మ్. కానీ నాకు టీటీడీలో పోస్టింగ్ వచ్చింది 2011కి. ఓకే అండి. అంటే 18 సంవత్సరాలు నేను హ్మ్. ఎదురు చూడవలసి వచ్చింది. హ్మ్. నిరీక్షణలో గడిపాను. హ్మ్. కాబట్టి మనకి ఎప్పుడు ప్రాప్తం ఉందో హ్మ్. అది వ్యక్తిగతంగా కూడా కాదండి. ఒక వ్యక్తి తను చేసిన పుణ్యంతో అవునండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళతాడని నేను భావించను. హ్మ్. మా గోత్రీకులందరూ కూడా చేసిన పుణ్యం, అది. వాళ్ళు చేసిన ఘనకార్యాల వల్ల హ్మ్. నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను భావిస్తానండి. తిరుమల తిరుపతికి ఇంకెప్పుడు రాను నేను దేవుడికి మొక్కు ఇంక నేను రాను ఇంత కష్టాలా ఇంత దారుణమా ఇన్ని లైన్లా అని చెప్పేసి బాధపడి నేను ఇంకెప్పుడు రాను అనుకున్నానండి. తర్వాత నాకు లాటరీలో అది తోమాల సేవ వచ్చిందండి. ఓహో! దాంతో అర్చన, ఓహ్! సుప్రభాత సేవ, తర్వాత అష్టదళ పాత పద్మారాధన, అభిషేకం కూడా వచ్చిందండి. ఓహో! ఆ అభిషేకం రోజున ఒకరోజు 2 సార్లు వచ్చిందండి. ఒకసారేమో ఈవో గారు వచ్చారు. ఇంకోసారేమో చైర్మన్ గారు వచ్చారండి. ఓహో! ఏంటని అడిగానండి. హ్మ్. అడిగితే అప్పుడు చెప్పారన్నమాట. ఒకసారి ఈవో గారు వస్తారని ఒక వారం, ఇంకో ఆ! వారం ఏమో ఈ చైర్మన్ గారు వస్తారని అన్నారు. హ్మ్. అయితే మా గురువుగారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రతి వారం అంటే 15 రోజులసారి ఛాన్స్ వచ్చి ఉంటుంది హ్మ్. అభిషేకం అని అన్నాను. అవునండి. అవును. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సార్ రీసెంట్‌గా ఒక చిరుత దాడి చేసింది సార్ ఒక అమ్మాయి మీద. అవునండి. అవును. విన్నాను. ఆ! చాలా దారుణం. అంటే ఎందుకు అలా జరిగిందో వాళ్ళే సామాన్య ప్రజలు అనుకునేవారంటే ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసేయొచ్చు కదా! ఈ సైడ్ ఫెన్సింగ్ ఏసి డబ్బులు తిరుపతిలో బోలెడు డబ్బులుంటాయి. అవునండి. ఫెన్సింగ్ ఎంత ఖర్చవుతది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ఒక ప్రశ్న అవును. అనమాట. అవును. అంటే ఇక్కడ డబ్బుతో ప్రశ్న కాదండి. ఇప్పుడు హ్మ్. ఫెన్సింగ్ వేయటం అనేది పెద్ద సమస్య కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన మౌలికమైన అంశం ఏమిటంటే, హ్మ్. తిరుమల కొండలన్నీ గూడా అభయారణ్యం కింద నోటిఫై అయిపోయినాయి. కాబట్టి ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా అది. హ్మ్. అది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అందులో అది కన్జర్వేషన్ జోను. హ్మ్. చాలా చాలా నిబంధనలు అక్కడ వర్తిస్తాయి. నాకు ఆ నిబంధనలతో ఎలా పరిచయం అయిందంటే, నేను పసుపుధార, కనకధార నుంచి నేను పైప్‌లైన్స్ వేయాల్సొచ్చింది. అడిషనల్ వాటర్ కోసం. ఓకే. ఆ నీళ్లు తీసుకొచ్చి తిరుమల వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసినప్పుడు హ్మ్. నాకు పర్మిషన్ ఇవ్వలేదండి. హ్మ్. నేను చాలా కష్టపడాల్సొచ్చింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్‌లు ఇవ్వడానికి. హ్మ్. ఎందుకంటే ఇది అభయారణ్యము. సెంట్రల్ మీరు గవర్నమెంట్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అండి. హ్మ్. మీరు పైప్‌లైన్‌లు ఏస్తే మళ్ళా జంతువులకి అవి అడ్డుగా ఉంటాయి. హ్మ్. జంతువులు ఆ పైపులు తగిలి కింద పడిపోతాయి. జంతువులకి హాని జరుగుతుంది అవును. అని ఆ రోజుల్లో వాళ్ళు చెప్పారండి. కాబట్టి ఆ నిబంధనలు కొంచెం వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేస్తారు. హ్మ్. సో, ఒకవేళ మనం కేజు కట్టామనుకోండి, హ్మ్. 2 పక్కల మనం ఫెన్స్ వేయాలి అవునండి. నడకదారికి. అవునండి. వేసినప్పుడు ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా ఒక జంతువు. మృగం హ్మ్. లోపలికొచ్చిందనుకోండి, హ్మ్. అదో పెద్ద ప్రమాదం అయిపోతుంది. ఆ! ఒకటి. 2 అసలక్కడ మృగాలు సంచారం చేయడానికి మనం అవకాశం కలిగించాలి. అవును. కాబట్టి నడకదారి పైనుంచి కొన్ని బ్రిడ్జిలు కట్టడము, అలాంటి ఏర్పాట్లేవో చెయ్యాలి. హ్మ్. ఇలాంటివన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంచి అనుభవం ఉన్నది. వాళ్ళు చెప్తారు. హ్మ్. కానీ మనం సామాన్యమైన భక్తులందరం కూడా తెలుసుకోవలసినది, గమనించవలసింది ఏమిటంటే,
ఇందాక మీరు ఉటంకించిన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు ఒకసారి, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అలాంటి క్షేత్రాల్లో అప్పుడు ఈ పశువులన్నీ కూడా అంటే ప్రత్యేకంగా ఈ వన్యమృగాలు అవి ప్రవర్తించే తీరులో గతి తప్పుతాయి అనే ఒక విషయం కూడా వారు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ ధర్మ పరిపాలన జరగట్లేదు, అక్కడ ఏవో కొన్ని లోపాలు దొరుకుతున్నాయి అనే ఒక అనుమానం భక్తులకు కలగడం సహజం. సో దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. సంబంధిత వాళ్ళు ఉన్నారు మనకి టీటీడీలో, వాళ్ళు పరిశీలన చేసుకోవాలి, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు తిరుమల క్షేత్రం నిన్న మొన్న అభివృద్ధి చేసింది కాదు, అనాదిగా ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భక్తులు వెళ్తున్నారు. ఇవాళ ఇంకా లైటింగ్ ఉంది, ఒకప్పుడు లైటింగ్ కూడా లేదు, కేవలం దివిటీలు పట్టుకుని అడవుల్లో నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో ఋత్వికులు కూడా ఆ విధంగానే నడిచి పైకి వెళ్ళేవారు, పూజారులు. కాబట్టి ఇవాళ ఇంకా మనకి దారి ఉన్నది, వాహనాలు వెళ్తున్నాయి, చాలా శబ్దం చేస్తున్నాయి. కాబట్టి జంతువులు వచ్చి వెంటనే మన మీద పడి మన హింసించే అవకాశం ఇవాళ అసలు లేదు. అవకాశం ఉన్న రోజుల్లోనే ఏమి చేయలేదు. కాబట్టి ఇది ఏదో ఇందులో గతి తప్పిన పరిస్థితి ఉన్నది అని మనకు అనిపిస్తున్నది. అది కొంచెం జాగ్రత్తగా మనం దాన్ని సరి చేసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. ఇంకా పింక్ డైమండ్ అనే గొడవలన్నా మీకు ఐడియా ఉంది సార్? అది అంటే అది లాస్ట్ టైం జరిగింది, అప్పుడు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. బహుశా TV9లోనో ఎంతలోనో ఒక కార్యక్రమంలో మాట్లాడాను. అలాంటివి అసలు ఎక్కడ జాబితా ఉన్నట్టుగా కూడా ఏమీ లేదండి. దాని తర్వాత కూడా ఆ కేసులో ఎక్కడ పురోగమనం ఏం లేదు. తర్వాత కోర్టు నుంచి ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకుంటామని అప్లికేషన్ పెట్టడం కూడా జరిగింది అనుకుంటాను టీటీడీ వాళ్ళు. కోర్టు దానికి సమ్మతి కూడా ఇచ్చిందో లేదో నాకు తెలియదు. కాబట్టి అది బహుశా అది కేవలం ఒక కల్పితమైన అంశంగానే నేను భావిస్తున్నాను. అయితే మీరు ఈవో చేసినందుకు నాకు చిన్న డౌట్ సార్. ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఇరికించి దాంట్లో కూర్చోబెట్టి 24 hours వరకు మీ దర్శనం లేదని పెడుతున్నారు. అవునండి. అంటే మాకు సామాన్య భక్తుడిగా నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఎంతసేపులో దర్శనం అవుతుంది, రేపు ఉదయం 10 గంటలకు అవుతుంది, లేకపోతే ఎల్లుండి 11 గంటలకు అవుతుంది, అలా అనుకుని ఒక టైం చిన్న స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే బయటికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ప్రతి కంపార్ట్మెంట్కి కూడా చెప్తారు ఏ సమయానికి దర్శనం అవుతుంది, సుమారుగా చెప్తారు. నేను ఇన్ఫ్యాక్ట్ నేనే సర్వదర్శనానికి వెళ్ళానండి. నేను సామాన్య సర్వదర్శనానికి గత సంవత్సరం అక్టోబర్లోనే ఎప్పుడో వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు 19 గంటలు పట్టిందండి. నేను వెళ్ళానండి, వెళ్ళి సామాన్య భక్తులాగా వెళ్ళాను. నాకు అత్యద్భుతమైన దర్శనం జరిగింది, చాలా ఆనందం కలిగింది. పొద్దున్న 7:15కి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం. మా ఇద్దరికి ఏదో ఒక రకమైన ముక్క అనండి, ఒక నమ్మకం అనండి, అది చెల్లించుకోవడానికి ఇద్దరం కూడా వెళ్ళాం. పొద్దున్న 7:15కి క్యూకి వెళ్ళిన వాళ్ళం, రాత్రి 12:30కి దర్శనం అయిందండి. చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భోజన సౌకర్యం కానీ, పాలు కానీ, టీ కానీ అందరికీ కూడా విరివిగా ఇస్తున్నారు. కొంత పరిశుభ్రత కొంత తక్కువైందని నాకు భావం కలిగింది, లేకపోతే ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. కొంత టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, మెయింటెనెన్స్, తర్వాత కొంత క్లీన్లీనెస్ కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా చక్కని సౌకర్యం కలుగుతుంది. నేను ప్రతి భక్తుడిని కూడా సంవత్సరానికి ఒకసారి సర్వదర్శనంలో దర్శనానికి వెళ్తే చాలా బాగుంటుంది, మీకు చక్కని అనుభవం మిగులుతుంది. మీకు ఆ సమయంలో మీరు ఏకాంతంలో గడిపే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సెల్ ఫోన్ ఉండదు, ఎవరు మీతో మాట్లాడే ఇబ్బంది లేదు. మీరు ఏదైనా చిన్న పుస్తకాలు కానీ, నామ సంకీర్తనం కానీ మనస్సులో చెప్పుకుంటూ చాలా చక్కగా ఒక ఆధ్యాత్మికమైన గొప్ప అనుభూతి పొందే అవకాశం ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. బహుశా మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తులకి సౌకర్యాలు చేస్తున్నారు. కాకపోతే భక్తులకి నేను ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే వెళ్ళి నేను అడిగాను, ఏర్పాట్లు బాగున్నాయా ఏమిటి, మీకు భోజన సదుపాయం బాగుందా ఇవి అడిగితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, సార్ ఈ భోజనాలు సౌకర్యం కోసం మేము రాలేదు, మేము దర్శనం కోసం వచ్చాము, మాకు దర్శనం త్వరగా ఇస్తే సరిపోతుందండి అన్నాడు. కాబట్టి భక్తుల్లో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఈ సౌకర్యాల గురించి, భోజనం గురించి. ఇది కాదు మాకు ప్రధానం, దర్శనం అంటారు. కానీ పరిమితమైన సంఖ్యనే మనం లోపల పంపించగలం. కాబట్టి ఒక రోజులో ఇవాళ
60,000 మంది 70,000 మంది దర్శనాలు చేస్తున్నారు. కానీ నా దృష్టిలో సంతృప్తికరమైన దర్శనం ఒక రోజుకి ఒక 35,000 మంది కంటే ఎక్కువ ఇవ్వలేమండి. సో దాంతో మనకి కొంత అసంతృప్తి కలుగుతుంది. ఏదో స్వామివారి అనుగ్రహం వల్ల అందరూ కూడా సంతృప్తిగా ఇంటికి వెళ్తున్నారు. కాకపోతే మనకి సంతృప్తి కలగదండి. మనకి సంతృప్తి అంటే ఏమిటి అనే నిర్వచనం మీలాంటి వాళ్ళు అడిగితే ఆ రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్న నిర్వచనం ఏమిటంటే స్వామివారి ఎదుటుగా నించుని, అది జయ విజయాల దగ్గర కావచ్చు లేదా రాముల వారి మేడ కావచ్చు, అక్కడ నించుని ఓం నమో వెంకటేశాయ అని అనుకుని వెళ్ళగలిగేంత సమయం మనం ప్రతి భక్తుడికి ఇవ్వగలిగితే మనం రోజుకి ఒక 35,000 మందో 40,000 మంది మాక్సిమం మనం దర్శనాలు ఇవ్వచ్చు. అలాంటిది ఇవాళ వాళ్ళకి 70,000 మంది 75,000 మంది వస్తున్నప్పుడు మరి టీటీడీ వాళ్ళకి బహుశా ఇంతకంటే బాగా చేయడం చాలా కష్టమైన పని అండి. అంటే నేనేమనుకుంటున్నానంటే మీరు 19 అవర్స్ అన్నారు కదండి, 19 అవర్స్ ముందే మీకు బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఇస్తే ఇచ్చారండి. నాకు కూడా ఇచ్చారండి. అయ్యా మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళి రూమ్ లో రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళా మీరు కావాలంటే నిదానంగా రావచ్చు అన్న అంశం కూడా చెప్పారు. కాబట్టి నేను దాన్ని ఆప్ట్ చేయలేదు. నేను అక్కడే ఉంటాను, నాకు చాలా ఆనందంగా ఉంది దర్శనానికి. నేను ఎలాగో నా చేత్తో నాకు 3-4 పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు తీసుకెళ్ళాను. మౌనంగా కూర్చుని నేను నా మిత్రుడు కూడా అదే ఒక ఒప్పందానికి వచ్చాం. మనం అక్కడ మాట్లాడటం లేదు, ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి, మౌనంగా ఉందాం, స్వామివారినే ధ్యానం చేద్దాం, ఏదో ఒక నామం స్మరించుకుందాం, లేదా మనకి నిత్యం వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో పాటలు వినిపిస్తూ ఉంటాయి, ఆ పాటలు విందాం అని ఒక భక్తి భావంతో ఆ రోజు ఆ యాత్ర చేయడం జరిగింది. విఐపీలు అంటే చూడండి, అంబానీ ప్రెసిడెంట్, తర్వాత శ్రీలంక ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ, మేము ఉన్నప్పుడు అస్తమానం వచ్చేవారండి శంకర్ దయాళ్ శర్మ గారు. నేను వెళ్ళినప్పుడు ఆయన భక్తుడు అన్నమాట, ఆయన అస్తమానం వచ్చేవారు. అసలు విఐపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ అది? అంటే అప్పుడు భక్తులు ఆపేయడం వలన కొద్దిగా మాలాట వాళ్ళందుకు ఇబ్బంది పడేవాళ్ళం మేము. అంటే ఏంటని అడిగితే ఇలా శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చారు అంటే మనం ఒకటి గమనించాలండి. ఒకటి ఏమిటంటే ఒక రాష్ట్రపతో, ఒక ప్రధానమంత్రో, ఒక కార్యదర్శో, ఒక మేనేజింగ్ డైరెక్టరో, ఒక బ్యాంక్ చైర్మను, ఇలాంటి ఉన్నత పదవి లేదా ఒక న్యాయమూర్తులు, అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళ దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం వల్ల సమాజ శ్రేయస్సే మెరుగవుతుందని చెప్పి మనం భావించవచ్చు కదా. వాళ్ళు సంపాదించిన ధనానికి పరిమితులు ఏర్పాటు చేసుకుని ఆ ధనాన్ని కనుక దాన ధర్మాలకి వాళ్ళు వాడే ఒక ప్రవృత్తి వాళ్ళలో స్వామివారు కల్పించారు అనుకోండి. ఒక అంబానీ గారు తలుచుకున్నా, ఒక అదానీ గారు తలుచుకున్నా, లేదా మనకి ఇరు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ధనిక వర్గానికి చెందిన వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు 100 కోట్ల రూపాయలు వెంటనే దాన ధర్మాలు చేయొచ్చు కదా. మరి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలకి వాళ్ళకు కూడా ధన సహాయం కావాలి. ఇవన్నీ హుండీలోంచే రావాలంటే కూడా కష్టం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాకపోతే పరిమితంగా వీళ్ళకి మనం దర్శనాలు ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళు గంటల కొద్దీ నించునేటట్టుగానో దర్శనం తీసుకునేటట్టుగానో అలాంటి అపఖ్యాతి రాకుండా జాగ్రత్త పడితే బహుశా అది క్షేత్రానికి అలాంటి వాళ్ళు రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ద్వారా టీటీడీ గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం చేయొచ్చు, అలాగే పునరుద్ధరణ చేయొచ్చు, ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయొచ్చు, భక్తులకి సౌకర్యాలు పెంచవచ్చు, ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టచ్చు. ఇవన్నీ కూడా టీటీడీకి ఉపయోగపడుతున్నాయి కదా. నేను ఆ కోణంలో కూడా చూస్తానండి. అది కాబట్టి దీన్ని మనం గర్హించడం కంటే పరిమితంగా దీన్ని మనం పంపించడంలో తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. అయితే సార్ ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యారు, ఎలా డైలీ రొటీన్ ఎలా ఉందండి ఇప్పుడు? అంటే రోజు దినచర్య అంటాం కదా, అది ఎలాగా ఉందండి? అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాను కానీ నాకు ఇవాళ నిజంగానే యాక్టివిటీస్ చాలా